మహాగణుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన గడిచిన కాలమంతా మీ సజీవుల కింద కాచి కాపాడారు. మరలా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధానంలో మీ బిడ్డలుగా మా తండ్రి నాయన సమకూర్చారు తండ్రి, క్షేమంగా చేర్చారు నాయన. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధానంలో కూడుకున్నాను నేను తండ్రి. నేను మా సమయంలో తండ్రి వ్యర్థం చేసుకున్నాక ఇదో తండ్రి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నేను కొన్ని మాటలను పరిశీలనగా తెలుసుకుంటుండగా వినగలిగే చూడును గ్రహించే ఉదయాన్ని నా అందరికీ దయచేస్తాను. ఇదిగో తండ్రి మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సాయం అనుకుంటుంది. సముచితమైన జ్ఞానంతో ఉన్నతమైన మాటలు మీ బిడ్డలకు వివరించుండగా మీరే నడిపించండి. మీ ఆత్మ తండ్రి మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించండి. సంఘంలో తండ్రి నేను జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిలో మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ తీసుకున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ముందుగా తండ్రి దేవునికి ప్రభువు తీసుకున్నాము కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అలాగే వీడిని మీ అందరికీ కూడా ప్రభువు తీసుకున్నాములో వందనాలు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని వల్ల మరి దేవుని యొక్క మహాకృపను బట్టి సమయంలో మనం ఎందుకైతే ఈ సన్నిధిలో కూడుకున్నామో, ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో మనం అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు సమానం. కాబట్టి ఎందుకు దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడంటే కనుక ఆయన ఏదైతే మన కొరకు సిద్ధపరిచి వ్రాయించిన గ్రంథం ఉందో, ఈ గ్రంథంలో ఆయన కొరకు మనం బ్రతకడానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలన్నీ పొందుపరిచి ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు, వినేసి వెళ్ళిపోయేవారిగా కూడా మనం ఉండకూడదు. మరి విన్నదాన్ని ఏం చేయాలని కనుక నేర్చుకోవాలి. ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదైనా ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాడిని 1వ తరగతిలో జాయిన్ చేసాం. 1 సంవత్సరం గడిచింది, తర్వాత 2వ తరగతిలోకి వచ్చాడు. 2 సంవత్సరాలు గడిచింది, 3వ తరగతిలోకి వచ్చాడు. 1వ క్లాస్లో ఏం నేర్చుకుంటాడు? వాళ్ళు నేర్చుకుంటాడు, అవునా? అక్షరాలు నేర్చుకుంటాడు. అలాగా సంవత్సరాలు గడిచే కొద్ది వారికి ఏమొస్తుందంటే కనుక అక్షరాలు పదాలుగా చదువుతాడు, పదాలు పాఠాలుగా నేర్చుకుంటాడు, పాఠాలు నేర్చుకుని ఈ లోకంలో ఉన్నతమైన వారిగా ఒక దాంట్లో ఒక గొప్పవారిగా ఎదుగుతాడు, అవునా? అలాగే ఒక పని చేసేవాడిని మనం చూసినట్లయితే కనుక ఏ పని రాని వాడిని ఏదైనా ఒక పనిలో పెట్టేవాడు పని, వాడు 1 సంవత్సరంలో కొద్ది పని నేర్చుకుంటాడు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ పనిలో ఏం సంపాదించుకుంటాడు? నైపుణ్యాన్ని సంపాదించుకుంటాడు, అనుభవాన్ని సంపాదించుకుంటాడు. అంటే ఈ లోకంలో ఏది ప్రారంభించినా అది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మనిషికి ఏమి నేర్పిస్తుందంటే ఏదో ఒక జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. కానీ మనుషులు అన్ని విషయాల్లో అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి మాటలు నేర్చుకుంటున్నాను. మరి దేవుడి మాటలు నీకేం అనుభవాన్ని నేర్పించే? దేవుడి మాటలు నీకే జ్ఞానాన్ని నేర్పించే? అంటే ప్రారంభంలో ఎలా ఉన్నామో ఇన్ని సంవత్సరాలు గడిచినాయి చెప్పుకుంటున్నావు, ఈ సంవత్సరంలో కూడా ఎలా ఉంటున్నావు? అలాగే ఉంటున్నావు. అప్పుడు నువ్వు చర్చికి వెళ్ళి నేర్చుకున్నది ఏముంది? నువ్వు సేవకుల దగ్గర వింటున్న మాటలు బట్టి నీ జీవితంలో వచ్చిన మార్పే ఉంది? ఏమీ లేదు. కానీ దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడని మనం ఆలోచన చేయగలిగితే కనుక, ఒకసారి మనం చూడగలిగితే కనుక తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుడు ఏమని ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన చూడండి, ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవల్లని నిశ్చయించుచున్నాడు. ఏంటంటే ఇష్టపడుతున్నాడంటే దేవుడు మనుషులందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొంది. మనం అందరం కూడా రక్షణ పొందిన వారిమే. రక్షణ పొంది రక్షణలో పొందిన తర్వాత అలా ఉండిపోవాలనుకుంటున్నారా? ఏమనుకున్నాడు అక్కడ? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై. ఏముండాలి మనకి?
సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. ఎందుకు మనకి సత్యము గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి? అనుభవం అనేది మనకి ఎందుకు ఉండాలి? అసలు సత్యం అంటే ఏంటి? తెలిసండి సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఆ సత్యములో మనం ఏం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? అనుభవాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. ఇందుకీ సత్యం అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, సత్యం అంటే ఏమని చెప్తున్నదో యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఏంటంట? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. అవునా? ఈ సత్యము మనం ఎరిగి ఈ సత్యములో మనం అనుభవాన్ని సంపాదించుకోవాలి. దేంట్లో అనుభవాన్ని సంపాదించుకోవాలి? వాక్యం. ఇందుకు సత్యం అంటే ఏమని చెప్తున్నారు? నీ వాక్యమే దేవుడా, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు ఈ వాక్యంలో మనకి అనుభవం ఉండాలి. ఎందుకంటే మనం అన్నిటికీ అనుభవం సంపాదించుకుంటున్నాం కదా. ఈ రోజు వాక్యంలో మనకు అనుభవం లేకపోతే కనుక ఏది పడితే అది సత్యం అనుకుంటాం. ఏది పడితే అది సత్యం. వాస్తవానికి ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే, మనం ఎక్కడి నుండి పుట్టాం? మనం ఎక్కడి నుండి పుట్టాం? ఇది సత్యం. లోకం ఏమని చెప్తుంది? మనం ఎక్కడి నుండి పుట్టామంటే కోతి నుండి పుట్టాం. ఇప్పుడు లోకం జ్ఞానమే. ఇప్పుడు బైబిల్ చెప్తున్నది దైవ జ్ఞానం. ఇప్పుడు అది సత్యమా, ఇది సత్యమా? ఇదే కదా సత్యం. ఇక్కడ ఏమంటే, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆయన దేవుడి మాటే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఎందుకంటే ఇది ఆకాశము భూమి గతించిపోవునను మారదు. శాస్త్రవేత్త ఈ రోజు చెప్పింది మళ్ళీ కొన్ని సంవత్సరాలకి అది అబద్ధమని రుజువు అవుతుంది. అవునా? ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని శాస్త్రం చెప్తున్న కొన్ని మాటలు మనం ఆలోచన చేయగలిగితే, మనుషులందరూ కూడా ఒక తల్లి నుండి వచ్చేదంట. అవునా? జీవం గల ప్రతివానికి అవ్వ తల్లి. బైబిల్ ఎప్పుడు చెప్పబడింది? ఎప్పుడో చెప్పబడింది. మొన్నటిదాకా కోతి నుంచి పుట్టాడని చెప్పిన వీరు ఇప్పుడు ప్రతివాడికి, జీవం గల ప్రతివాడికి తల్లి ఒకతే అంట. ఎవరెవరి? ఆ దేవుడు ఎప్పుడో చూసావా? సత్యం అనేది ఎప్పటికైనా. అందుకే దీంట్లో మనకి ఏముండాలంటే, ఎవరు ఏది చెప్పినా మనం వినేసి నమ్మేది కాదు, కానీ అది ఎంతవరకు సత్యం. ఆ సత్యంలో మనకి ఏముండాలి? అనుభవం ఉండాలి. అందుకే దేవుడు కోరుకున్నాడంట, మీరు రక్షణ పొందడమే కాదు కానీ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవం జ్ఞానం గలవారే ఉండవాలని ఇష్టపడుతున్నాను అన్నమాట. సత్యంలో మనకు అనుభవం లేదనుకోండి, మన జీవితం చాలా లాస్ అయిపోతుంది. చాలా దిగజారిపోయిన పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. ఇక్కడ సత్యం అంటే ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? సత్యం అంటే నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యమే సత్యం. వాస్తవానికి దేవుడి యొక్క వాక్యము సత్యం కదా. దీన్ని మనం అందరం కూడా విశ్వసిస్తున్నామా? నమ్ముతున్నామా? నమ్ముతున్నప్పుడు ఇప్పుడు సత్యం మనకి ఏమని నేర్పిస్తుంది? సత్యం అనేది లోకంలోకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకప్పుడు మనం అందరం కూడా లోక సంబంధులు. మనం అందరం ఎవరు? లోక సంబంధులు. లోకంలో అందరూ ఎలాగైతే జీవిస్తున్నారో, అందరూ ఎలాగ ఆలోచన కలిగి ఉన్నారో, అందరూ దేన్ని అనుసరిస్తున్నారో అదే మనం కూడా అనుసరించి జీవించేవారు. ఇప్పుడు సత్యం అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, ఈ సత్యమందు మనం ఏం చేయమంటున్నాడో అక్కడ కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ఒకసారి మనం చదవగలిగితే లోకంలో శాస్త్రం చెప్పేదన్నీ కూడా అన్ని నిజాలు కావు. వాక్యమే ఎలా నిజమంటే కనుక చూడండి, కొన్ని మాటలు మనకి చెప్తున్నాడు అక్కడ. ఒకసారి మనం చూడగలిగితే 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం.
పూర్వము నుండి ఆకాశము నుండి నీళ్లు నుండి నీ వలనే సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మరుసురు. నీ వలనే ఇక చూడండి ఏం చెప్తున్నా చూడండి, నేను చదువుతున్నాను మరి జాగ్రత్త చూడండి. 2 పేతురు 3:5 ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండననియు నేలలో నుండి నేల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు. దేని వల్ల? దేవుని వాక్యం. ఇందాక చెప్తున్నారు నీ సత్యమే సత్యం. అంటే ఏంటంటే నీ వాక్యమే సత్యం. అవునా? ఇప్పుడు ఈ వాక్యము సత్యమైతే కనుక ఈ వాక్యం ఏమి కలగజేసిందంట? ఏం కలగజేసిందని చెప్తున్నాడు అక్కడ. నీ వాక్యము వలన కలిగిన నీవు వారి బుద్ధిపూర్వకముగా మారుతారు. అంటే దేవుడు కలిగించిన ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేని వల్ల కలిగినాయి? వాక్యం వల్లే. భూమి కలుగుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక, చెట్లు ములుగుగాక. అవునా? అంటే ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా సమస్తాన్ని చేశాడు. అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. ఇప్పుడు ఆ మాట ఎంత స్థిరముగా ఉందంటే కనుక భూమిని ఎందుకు కలగ చేశాడు, సూర్యుని ఎందుకు కలగ చేశాడు? వాటికి ఇచ్చిన పని ఏంటి? వాటికి ఇచ్చిన పని ఏంటి? ఆ పనిని ఎప్పుడైనా మీరయ్యా? లేదు. ఎందుకంటే అవి వాక్యమందు స్థిరపడ్డాయి, వాక్యానికి లోపడ్డాయి, వాక్యం ద్వారా కలిగినవి. అంటే వాక్యానికి ఉన్న శక్తి చెప్తున్నాను నేను. వాక్యమే సత్యమైతే ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే అది దేన్నైనా సృజించగలదు, దేన్నైనా స్థిరపరచగలదు. అందుకే వాక్యం అంటే ఏంటంటే కనుక అది గొప్పది, చాలా ఉన్నతమైనది. ఆ వాక్యంతో మనం స్థిరపడితే, మన జీవితాలు స్థిరపడితే మనం ఎలా ఉంటామంటే కనుక చాలా గొప్పవారిగా ఉంటాం. దేవుడు ఏదైతే మన నుండి ఆశిస్తున్నారో ఆశించినది మనలో కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది అంటే కనుక వాక్యంలో మనం స్థిరముగా, వాక్యం ద్వారా కలిగిన సృష్టి స్థిరముగా ఉంది. వాక్యం ద్వారా సృజింపబడిన సృష్టి మనకి ఇప్పుడు దాకా తన యొక్క కాలాన్ని బట్టి మనం చూడగలిగితే అది ఇప్పుడు దాకా స్థిరముగా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. కానీ ఈరోజు అదే వాక్యాన్ని చేత పట్టుకుంటున్న మనము, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము వాక్యంలో ఎలా లేము? అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు, విలువైన మాటలు చెప్తున్నారు. ఆ మాటలు మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం తీసారా? 14 నుంచి 20 వచనం దాకా చూద్దాం. 14 నుంచి 20 వచనం దాకా చూద్దాం. నేను చదువుతూ వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 14 నుంచి, వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు గనక లోకము వారిని ద్వేషించను. దేవుడు యేసుక్రీస్తు వారు ఏమిచ్చాడంట శిష్యులకి? ఏమిచ్చాడంట? వాక్యం ఇచ్చాడంట. మనం దేవుడి దగ్గరికి వస్తే ఏం కోరుకుంటాం? స్వస్థతలు కోరుకుంటాం, ధనాన్ని కోరుకుంటాం, ఇది అప్పులు తీర్పాలని కోరుకుంటాం, ఇవన్నీ కోరుకుంటాం. కానీ విలువైంది కోరుకోం. కానీ యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడంటే కనుక వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను, నీ వాక్యమునిచ్చి ఉన్నాను. ఎవరి వాక్యం అది? దేవుని వాక్యం. దేవుని వాక్యం వాళ్ళని ఏం చేస్తుందండి? దేవుని వాక్యం ముందుగా వాళ్ళు ఏం చేస్తుంది? దేవుని వాక్యం మనల్ని ఏం చేసింది అంటే కనుక దేవుని వాక్యము స్థిరపరచడమే కాదు, కానీ మనల్ని స్వతంత్రులుగా చేస్తాం. అంటే వాక్యం అంటే సత్యమే కదా. సత్యం ఏం చేస్తుందో ఇక్కడ ఇలా వచ్చాను, మళ్ళీ వద్దాం ఒకటి. అక్కడే చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచ్చిన చూడగలిగితే అక్కడ చెప్తున్నారు చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదు. ఏం గ్రహిస్తారు? సత్యాన్ని గ్రహిస్తారు. నిజముగా నేను చెప్తున్న ఈ వాక్యము నాది కాదు, కానీ పరలోకములో తండ్రి వద్ద తీసుకున్నది, నేను నేర్చుకున్నాను. ఈ వాక్యము మీరు నిజముగా, నీ వాక్యము మీరు నిజముగా నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును
గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని. అంటే సత్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. మనం దేనికి దాసులని స్వతంత్రులుగా చేయడానికి? అక్కడ కిందనే చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏంటి మమ్మల్ని స్వతంత్రులుగా చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఏమంటారంటే, అప్పుడు వాళ్ళు ఏమని అడుగుతున్నారు చూడండి. వాళ్ళు, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దోషులై ఉండలేదని, మేము మమ్మల్ని స్వతంత్రులుగా చేయుదునని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. ఇటు సత్యం మీరు గ్రహిస్తే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందా? మేము ఎవరికి ఏనాడు దాసులుగా ఉండలేదే అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు 34 వచ్చిన. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసులని మీతో నిశ్చయముగా. అంటే ఇప్పుడు పాపానికి దాసులైన వీరి జీవితాన్ని ఇప్పుడు వీరు వింటున్న వాక్యం, మీకు ఇచ్చిన ఈ వాక్యం, దేవుడు మీకు ఇచ్చిన ఈ వాక్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా. అంటే మనల్ని పాపం విడిపించే సత్యాన్ని, వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు పాపం నుండి విడిపించే ఈ వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? అందుకే యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఇప్పుడు రండి, ఇందాక తీసిన చేయండి. 17 వచ్చేయండి, 14 వచ్చి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. చూడండి, యేసుక్రీస్తు లోక సంబంధ ఆయన పరలోక సంబంధి, ఈ లోక సంబంధి కాదు. ఈ లోకములో మనుషులందరూ పాపమునకు దాసులై ఉన్నారు. మనుషులందరూ వివిధ తంత్రములు కల్పించుకొని బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికైతే ఆ వాక్యాన్ని ఇస్తున్నారో వారు కూడా ఏ సంబంధులు కాదు? లోక సంబంధులు కాదు. అదే అన్నాడు, మీరు నన్ను కంటిన్యూ అవ్వాలి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది? స్వతంత్రునిగా చేస్తుంది. అందుకే అక్కడ అన్నాడు, వారు కూడా ఎవరు? లోక సంబంధులు కాదు. అంటే వాక్యం ఉంటే మనం ఎవరి సంబంధులు కాదు? అందుకే వాక్యంలో మనం ఏం సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నాడంటే దేవుడు అనుభవాన్ని సంపాదించుకున్నాం. మనం వాక్యం వింటాం, గ్రహించం, ఇప్పుడు అర్థం కాకపోతే సేవకుని అడగం. ఏదో వచ్చాము, గంట కూర్చున్నాం, వెళ్ళిపోయాం కదా అనుకుంటాం. ఇంటి స్కూల్కి వెళ్తున్న పిల్లవాడు పాఠాలు వింటాడు, వెళ్ళిపోతాడు, పాఠాలు వింటాడు, వెళ్ళిపోతాడు. ఎగ్జామ్స్ వచ్చేసరికి రాసేస్తాడు, వచ్చేస్తాడు, పాస్ అవ్వడు, ఫెయిల్ అయిపోతాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఏం చేస్తాడు? పోయి ఇన్ని డబ్బులు తగిలేసి నేను చదివించారా, ఇన్ని పుస్తకాలు కొన్నాడా, నీకు బట్టలు కుట్టించాడా, పొద్దున్నే లేచి నీకు క్యారీ సిద్ధం చేశాడు, సంవత్సరం అంతా ఇంత ప్రయాసపడితే ఏంటి ఫెయిల్ అయిపోయి అని చెప్పి సీని దెబ్బలాడతాం. ఫీజు కట్టినట్టు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాం? వినేసి వెళ్ళిపోతాడండి. మీ ఓడేమో డౌట్లు ఉంటే అడిగితే నీకు చెప్తాం. అసలు ఎప్పుడు స్కూల్కి వస్తాడు, పాటలు వింటాడు, వెళ్ళి ఆటకి వెళ్ళిపోతాడు. అంతేగాని ఏ రోజు పుస్తకం తీసి చదవదంటే చదవడు, పక్క ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, ఆట ఇచ్చేస్తాడు. అవునా? అంటే ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు, అంటే ఇన్ని సంవత్సరం నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి నీకు ఎంత ప్రయాసపడి నీ తల్లి చేస్తున్నప్పుడు నువ్వు ఆ కష్టానికి తగిన ఫలాన్ని నువ్వేం చేయాలి? చదవాలి. నీ నుండి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నది నువ్వు చెయ్యాలి. అవునా? అలాగే ఇక్కడ వాక్యము అనేది ప్రతి వారు మనం వింటున్నాం. దేవుడు మనకి ఎన్నో మాటలు మనకి వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు అంటే కనుక మనం స్వతంత్రులుగా చేయబడిన తర్వాత, మనం లోక సంబంధులు కాక పరలోక సంబంధులుగా మనం వెలుగు నొందిన తర్వాత, ఈ పరలోక సంబంధులుగా మనం ఏమవ్వాలంటే కనుక దినదినము అనుభవాన్ని సంపాదించుకోవాలి. వినేసి వెళ్ళిపోయేవాదిగా ఉంటే మనం దేవుడు ఏం చేయమన్నాడు, ఎలా మాట్లాడమన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఏది వద్దు అన్నాడు, ఏది కావాలన్నాడు, ఇవేమి అర్థం కాకుండా ఎప్పుడు వచ్చినట్టుగానే ఎప్పుడు వినేసి వెళ్ళిపోయి అసలు ఆ లోకానికి సంఘంలో మనకి సంబంధం లేనట్టుగా, అటు లోకంలో ఇటు సంఘంలో, అటు దేవుళ్ళలో ఇటు లోకంలో కూడా ఇష్టాసరిగా బ్రతికేసి చివరికి దేవుడా నాకు పరలోకం అంటే అక్కడ ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనం పరలోకానికి పాస్ అవ్వడానికి, అంటే పరలోకంలోకి మనం అడుగు పెట్టడానికి ఇక్కడ మనం నేర్చుకుంటున్న వాక్యం మనకి ఏమి నేర్పించాలి? మన జీవితంలో మార్పుని తీసుకొచ్చి లోకంలో మనం దేనికైతే దూరంగా ఉండాలో వాటి పట్ల మనకు అనుభవాన్ని నేర్పించాలి. ఒకప్పుడు దేవుడు ప్రారంభమానం చేసినప్పుడు
ఏదైతే ఏదైతే మనుషుల మధ్యకి వచ్చి ఏ దేవుణ్ణి మనుషుని ఏం చేసింది, దూరం చేసింది, ఏంటది? పాపం. అవునా? చూడండి, లోకంలోనికి వచ్చిన పాపం మనుషులను దేవునికి దూరం చేసింది. ఇప్పుడు అదే పాపాన్ని దేవుడు మనుషులకు దూరం చేసి సత్యం ద్వారా మనిషిని ఏం చేయాలనుకున్నాడు? దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ సత్య విషయంలో మనం ఎలా ఉన్నామంటే కనుక మనం ఇంకా అనుభవాన్ని సంపాదించుకోలేని వారిగా ఉన్నాం. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఏమని చెప్తున్నారంటే, కిందకి ఇంకా చదివితే 15వ వచనము, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయటం లేదు కానీ, తీసారు కదా అధ్యాయం 17వ అధ్యాయం 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తాను. చూడండి, ఎక్కడి నుండి? దుష్టుని. అంటే లోకంలో ఎవరి ప్రభావం ఉంది? దుష్టుని ప్రభావం. ఇప్పుడు దుష్టు నుండి వాడిని ఏం చేయాలి? కాపాడాలి. మరి లోకం నుండి వాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? లోకం నుండి మనకి ఎక్కడికి వెళ్ళిపోయినా లోకం అంతా ఎవరి అధికారంలో ఉంది? ఈ లోకము అధికారం అంతా నాకు అప్పగింపబడి ఉన్నదన్న. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా, బాబాయ్ చాలా మంది కోపం ఉన్నారు, బాబాయ్ ఈ ప్రాంతం అంతా చాలా సుధమ గొమ్మద టైపు, ఆ ప్రాంతం అంతా నోవ దినాల్లో ఉన్న టైపు, ఈ టైపు ఆ టైపు. మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిన మనుషులు ఎలా ఉన్నారు? అందరూ కూడా ఇలాంటి లోకంలో నీకు ఆయుధంగా ఇచ్చింది, నిన్ను కాపాడేది ఏంటంట? వాక్యం. అందుకే నీ వాక్యము వారికి ఇచ్చిన తండ్రి అంటున్నాడు. ఇచ్చిన వారికి నువ్వు ఇప్పుడు ఎలా తోడుగా ఉండాలంటే కనుక లోకం నుండి వారిని ఎక్కడికో తీసుకెళ్ళకపోమని నేను ప్రార్థన చేయడం లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని. ఇంకా కింద చూడండి ఏమన్నాడు? దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. ఎందుకు? ఈయన లోక సంబంధ కాదు, ఈయన పరలోకం నుండి వచ్చిన వారు. ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆయన పరలోకం నుండి వచ్చిన వాక్యాన్ని ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు వారు లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు ఈ లోక సంబంధులు కాని వీరికి ఏం చేయాలంటే సత్యమందు ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే వాక్యమందు కదలని వారిగా, వాక్యాన్ని విడిచిపెట్టని వారిగా సత్యమందు ప్రతిష్ఠ చేసేయమంటాడు. అంటే ప్రతిష్ఠ చేయడానుకున్నారు. ఇప్పుడు వాక్యంలో ఏదైతే చెప్పబడిందో, మనం అంగీకరిస్తున్న వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో ఆ వాక్యము విన్న మనము ఆ వాక్య విషయంలో దాన్ని మీరి చేయకూడదు. అది ప్రతిష్ఠ అంటే. అదే ప్రతిష్ఠ. ఇంకేం చెప్తున్నట్టు చూడండి, ఇంకేమన్నాడు అక్కడ? నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు చక్కగా వివరిస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. నువ్వు ఎలాగైతే నన్ను లోకంలోకి పంపావు, తండ్రి కదా యేసుక్రీస్తు నీ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆయన గురించి వ్రాసుకున్నవి ఈ లోకంలో చేయడానికి. రాయబడిన ప్రకారం మనిషి కుమారుడు వెళ్ళిపోతున్నాడు కదా. రాయబడిన ప్రకారం అంటే దేవుడు ఏదో రాసుకున్నాడు ఈయన గురించి, అదే సత్యము. వాక్యమే సత్యం. ఆయన రాసుకున్నదే లేకపోతే ఆయన మాట్లాడుతున్నదే సత్యం. ఇప్పుడు ఆయన వచ్చాడంట, నువ్వు ఎలాగైతే నన్ను లోకంలోనికి పంపావో నేను వీరిని ఏం చేస్తున్నాను? లోకంలోనికి పంపుతాను. యేసుక్రీస్తు కూడా పంపుతున్నాడు లోకంలోనికి. ఇప్పుడు వచ్చిన ఆయన పరలోకం నుండి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఆయన గురించి మాట్లాడితే కనుక రాయబడిన ప్రకారం ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన గురించి ఏవైతే వాక్యం రాస్తుందో, అవునా, ఆయన సిలువ వేయబడాలి, ఆయన కొరల దెబ్బలు తినాలి, ఆయన సువార్త చేయాలి, ఆయన ఇంత సంవత్సరము ప్రకటింపబడాలి, ఏవైతే ఆయన గురించి లేఖనాలు రాయబడినవో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాయి? నెరవేరింది. అంటే ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమందు ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమందు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు చూడండి, మళ్ళీ అక్కడ చదివితే, కావున సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున
వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటలేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారు ఏకమై ఉండేలాగా వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే వీరి కొరకే కాదు, వాళ్ళు లోకానికి వెళ్తున్నారు కదా. యేసుక్రీస్తు ఎక్కడ పంపుతున్నారు? లోకం. ఎందుకు పంపుతున్నారు? వాక్యాన్ని ప్రకటించమని. ఇప్పుడు వారు వెళ్ళి వాక్యం ప్రకటిస్తుంటే ఆ వాక్యం విన్న వారందరూ కూడా ఎలా ఉండాలంట? ఈ వాక్యముతో ప్రతిష్ఠ చేయబడాలి. ఈ వాక్యంతో అందరూ కూడా ఏకమై ఉండాలి. చూడండి ఆ మాట మాదా నేను చదువుతున్నప్పుడు మీరు బైబిల్లో చూడండి. 20 వచనం 19 వచనం చూడండి. 19 వచనం, వారి సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుని చున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. చూడండి, ఎవరిని? యేసుని ఏ దేవుడు పంపినట్లు లోకము నమ్మునట్లు తండ్రి నా నామమందు నీవును నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటలేదు. వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయలేదు. మరి ఎవరి కొరకు చేస్తున్నారు? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ. చూడండి, ఈ లోకానికి వెళ్ళి ప్రకటిస్తున్న ఈ వాక్యం ద్వారా ఎవరైతే నా యందు విశ్వాసం ఉంటున్నారో వారందరూ కూడా ఎలా ఉండాలని? ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తారు. అంటే ఇప్పుడు ఏమని తెలియజేస్తుంది సత్యము? ఏమని తెలియజేస్తుంది వాక్యం అంటే మనం అందరము కూడా ఏకమై ఉండాలి. మనం అందరము కూడా తండ్రిని కుమారుని కలిగి ఉండాలి. మనం అందరము కూడా వాక్యములో స్థిరముగా ప్రతిష్ట చేయబడాలి. ఇది వాక్యం మనకి చెబుతుంది. లోకంలోకి వచ్చిన పాపము మనిషిని దూరం చేస్తే ఇప్పుడు లోకానికి వచ్చిన సత్యము మనిషిని ఏం చేస్తుంది? దేవుడికి దగ్గర చేస్తుంది, స్వతంత్రునిగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది. ఇప్పుడు విడిపించిన ఈ వాక్యాన్ని ఇంకా రక్షణ పొందేస్తాం కదని వదిలేసి అనుభవాన్ని, అంటే సత్యం అనేది మనం గ్రహించడానికి ఎన్నో విషయాలు మనకి తెలియాలంటే అందులో మనం ఏం చేయాలి? నడవాలి, వాక్యంలో నడవాలి. నడవకపోతే, అనుభవం అనేది మనకు రాకపోతే ఎలాంటి నష్టాన్ని సరి చూస్తామో ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. సరే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. ఇక్కడ చూడండి కదా, చక్కగా మాటలు మనకి తెలియచేస్తున్నారు. ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నను సత్య విషయంలో అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. ఎల్లప్పుడూ నేర్చుకున్నారంట ఏంటి? సత్యాన్ని. ఎల్లప్పుడూ నేర్చుకున్నారంట సత్యాన్ని, కానీ సత్య విషయంలో అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేకపోతున్నారంట. అంటే ఏం చేస్తారు? ఎల్లప్పుడూ వెళ్తున్నారు, వెంటనే అయితే నేర్చుకోవట్లేదు. అదే నోట్ చేస్తా చూడండి అక్కడ, ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నను సత్య విషయంలో అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేను. అంటే అనుభవ జ్ఞానం పొందలేకపోతుందా? పొందలేకపోతే ఏమవుతుందంట అక్కడ చెప్తున్నాడు. పొందలేకపోతే అవివేక స్త్రీల యొక్క ఇంట్లలో చొచ్చి వారి చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. చూడండి, ఎవరో వచ్చి చెరపట్టుకొని పోతున్నారంట. వారు చెరపట్టుకొని పోకుండా ఉండాలంటే కనుక మనకు సత్య విషయంలో ఏముండాలి? ఎందుకు అనుభవం ఉండలేదంటే కనుక 6వ వచనంలో ప్రారంభంలో చెప్తున్నాడు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ వాక్యం నిన్న బయటికి వెళ్ళి మళ్ళీ పాపంలో పడిపోయి, మళ్ళీ దురాశల్లో పడిపోయి, మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతికి, మళ్ళీ వారం అంతా లోకంలో బ్రతికేసి, మళ్ళీ ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చుని అనుకోండి, నీకు వాక్యం అంటే ఉపయోగం ఉంది?
కదా. ఇక్కడ ఈరోజు అమ్మ పాపం అంటే చాలా భయంకరమైనది, అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుందని మనం అంటున్నాం కదా. పాపం వల్ల వచ్చే చేతులు ఏంటి? మరణం. మరి అలాంటి పాపం అనేది ఎలా వస్తుంది? అక్కడ చెప్తున్నాడు ఏమొస్తుందో చూడండి. ఏమన్నాడు? పాపం అనేది ఎలా వస్తుంది? పాపబలితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడతాం. అవునా? దురాశ వల్లే ముందు పాపం వస్తుంది కదా. అవునా? చూడండి, యాకోబు పత్రిక దురాశ వల్లే పాపం వస్తుంది చెప్పి యాకోబు పత్రిక 1:15 చూడండి. యాకోబు పత్రిక 1:15. యాకోబు పత్రిక 1:15 చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, అంటే దురాశ వల్ల ఏమవుతుంది? మరలా పాపాన్ని. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు సత్యములో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతుంది? ఇక్కడ వాక్యాన్ని వింటున్నారు, ఇక్కడ వినేసి వెళ్ళిపోతున్నారు, కానీ దాన్ని అనుసరించడం లేదు. వాక్యాన్ని నేర్చుకున్నారు కానీ అనుసరించడం లేదు. అందుకే వారి గురించి చెప్తున్నాడు, పాపబధితులై. ఎలాగంట? పాపబధితులై, పాపాన్ని చేయడం మానని వారై. పాపబధితులు అంటే పాపాన్ని మానలేని వారని. పాపబధితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఇప్పుడు లోకానికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో దురాశలో పడిపోయి దాని చేత నడిపింపబడి మళ్ళీ ఆటో వచ్చి ఇక్కడ వాక్యం వింటే ఉపయోగం ఏముంది? ఇక్కడ ఆల్రెడీ ఏమంటున్నాడు? దురాశ అనేది ఏం చేస్తుంది? పాపంలో నిన్ను పడివేస్తుంది. ఆ పాపం ఏమవుతుంది? పరిపక్వమై మరణమును కంటది. మళ్ళా నిన్ను మరణానికి. ఈరోజు ఎంత వాక్యమేనండి, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత 5,000 కట్టండి, 2 నెలల్లో మీకు 15,000 ఇస్తామంటే కట్టుకోండి లేదా? మీరు 5,000 కట్టి జాయిన్ అయ్యి మీరు ఇంకో నలుగురు జాయిన్ చేయండి, మీకు నెలకి అకౌంట్లో ఒక 20,000 పడిపోద్ది, 10,000 పడిపోద్ది అంటే ఏం చేస్తున్నారు? నమ్మేస్తారు. నేను 5,000 కట్టి ఇంకో 5,000 చేత కట్టిస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో 5,000 చేత కట్టిస్తే వాళ్ళు కట్టిన డబ్బులు అన్నట్లు మనకి ఏం పడుతుందంట? కమిషన్ లేకపోతే ఇంట్రెస్ట్ మనకి నెలకు వచ్చేసరికి 10,000 పడిపోద్ది, 20,000 పడిపోద్ది. ఇవన్నీ బయట చెప్తున్నారు కదా. అవునా? ఇప్పుడు నువ్వు అవన్నీ చెప్తున్నావు, మళ్ళీ ఆటలో తోలుతున్నావు అంటే ఏమనుకోవాలి? దురాశ అంటే ఏమీ కష్టపడకుండా అప్పనంగా నాకు వచ్చేస్తే దురాశనా? ఇది ఏం చేస్తుంది? ఇది నేను నాశనం తీసుకెళ్ళిపోతే అంటే నీకు సత్యం చెప్తున్నా నువ్వేమంటలేదు? అయ్యో దేవుడు ఆశించద్దన్నాడు కదా. ఆశిస్తే ఏమవుతుంది? దురాశ పడితే ఏమవుతుంది? అవునా? మరి నీకు అనుభవం ఎదుగుతుందా? అయ్యి నేను నమ్మనండి, అలాంటి నేను చేయను కానీ నువ్వు అనాలా? నువ్వు ఇంకో 10 మందిని పోవేసి కూర్చోబెడుతున్నావు అంటే నీ ఇంట్లో ఏం చేస్తున్నావు? నీకు అర్థం కాలేదని వాడు. అదే ఇంకో టీం వస్తుంది, మీరు ఈ వస్తువులు కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనేసిన తర్వాత ఇందులో మీకు ఇదైతే ఇప్పుడు 1,000 రూపాయలు ఇట్టి వస్తువు కొన్నది అనుకోండి, ఇందులో మీకు 700 పడుతుంది, మిగతా 300 మీ అకౌంట్లో పడిపోతుంది. మీరు ఇంకో ఇద్దరితో ఈ వస్తువు కొనిపించండి, వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి 300 పడుతుంది, వాళ్ళకి ఏమో 500 పడుతుంది, మీకు 200 ఎక్స్ట్రాగా వారు కొన్నా మీకు డబ్బులు పడతాయి అంట. ఇలా ఎన్ని వచ్చినాయి అనుకున్నారు? చాలానే వచ్చారు. ఇప్పుడు కొంతమంది పెద్ద ఆఫీస్ వాళ్ళు పెడుతున్నారు అంతే. మీరు 30,000 కట్టండి, ఒక సంవత్సరంలో లేకపోతే ఒక 6 నెలల్లో మీకు దానికి డబ్బులు తీసుకుంది అంటే ఒక కొన్ని 100 మంది కడేస్తున్నారు. ఒక 2-3 కోట్లు పోగిన తర్వాత ఏం చేస్తున్నారు? మా ఆఫీస్కి అక్కడ ఉన్న స్టాఫ్ అన్నింటికి కలిపి 10 లక్షలు ఖర్చు పెడతారు. వెళ్ళగానే మీకు 30,000 కట్టడానికి వెళ్ళగానే మీకు టింకిలు ఇచ్చేసి మీకు మంచి సదుపాయం చేసేదానికి ఆఫీస్ ఎలాగైనా పెద్ద ఆఫీస్ తీసేది కట్టచ్చు, ఏమవుతుంది? ఎందుకు ఎప్పుడు తెలుసు? నిన్నే తెలుసు. ఆ స్టాఫ్ ఎవరో తెలియదు, ఆ యజమాని ఎవరో తెలియదు. వాళ్ళు మాతో 2 నెలలు మెయింటైన్ చేస్తారు, 2 నెలలు 3 నెలలకు మెయింటైన్ చేస్తే ఒక 20 లక్షలు పోతాయి. కానీ వాడికి 3 నెలలకి ఎంత వచ్చింది? 5 కోట్లు లాగేస్తాడు. అవునా? లేపెత్తాడు ఒకసారి. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అది ఏం చేస్తాడు? అమ్మ మీరు ఎలా నమ్మారమ్మా అంత గుడ్డిగా అంటాడు. ఎందుకు అందులో ఎవరంటే మరియమ్మ ఉంటుంది, మా అత్తమ్మ ఉంటుంది, అబ్రాహం ఉంటాడు, ఆ పెట్టినోళ్ళు అందరూ విశ్వాసులే. అంటే మనకి సత్యము కూర్చున్న అనుభవం మనకి
సాతాను ఎన్ని విధాలుగా ఊదేస్తుందండి, ఎన్ని విధాలుగా మనం తప్పించాలని చేస్తుంది. మన గురించి ఎన్ని బుద్ధి పెడుతుంది అది మన పక్కన. అవునా? చూడండి దాని గురించి తిమోతికి ఆదాధ్యాయుడు ఏమన్నాడు ప్రీతిగా. తిమోతికి రాసిన పత్రిక ఆదాధ్యాయం 6వ వచనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉదిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలో పడుతుంది. చూడండి ఇందులో పడిపోతుందంట. ఎవరంటే పడిపోదు? ధనవంతులకు అపేక్షించేవారు. ఊరికనే ధనవంతులు అయిపోవడానికి ఇష్టపడేవారు. ధనం ఎలాగైనా సంపాదించాలి, అది ఏ రూట్ అయినా పర్లేదు, అటు రూట్లో అయినా పర్లేదు, ఎలాగైనా పర్లేదు, ఎలాంటి ఎవరిని మోసం చేసినా పర్లేదు, నేను మోసపోయినా పర్లేదు, ఏదో రకంగా ఏమొచ్చా ఒకసారి. మనకి ఎలా ఉంటుందంటే ఈరోజు కప్పెడితే రేపు పొద్దునకి ఏదంటారు సామెత, రేపు కోట్లగా అయిపోవాలి అంటే అడ్డదారులు కూడా వెళ్ళిపోవాలి. అది ఏం చేస్తుందో చెప్తున్నారు చూడండి. ధనవంతులకు అపేక్షించేది ఎందులో పడుతుందంట చెప్తున్నాడు కదా. శోధనలోను ఉదిలోను ఎన్ని వచ్చినది 9 కదా. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉదిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాశల్లో పడుతుంది. చూడండి నాకు చెప్తున్నాడు శోధనలో పడిపోతారంటే ముందు ఎందులో పడతారు? శోధన. డబ్బులన్నీ కడిగిన తర్వాత ఒకసారి ఎత్తేస్తే ఏమవుతుందండి? శోధనే కదా. అయ్యి బాబు డబ్బులు లేకపోయినా సరే ఆంటీకి అది బాగా తీసుకెళ్ళి తాకట్టు బరి కట్టాను బాబు అంతే కదండి, ఇదైతే పావులవుతుంది కదా, ఎలాగో తీర్చేసుకుందాం అనుకున్నాను బ్యాంకులో పిలిచి. అది ఒకసారి చెప్తున్నారు కదా 3 లక్షల రూపాయలు ఆశించి. ఇప్పుడు అది పోయే ఇది పోయే. అలా ఏం చేస్తుంటారు? మాటి మాటికి వచ్చి ఏమవుతుంది అప్పుడు? ఎలాంటి శోధన ఎదురవుతుంది? అప్పుడు బాధ తాళలేక వేసుకున్న అప్పులు బాధ తాళలేక కుటుంబం అంతా అన్నంలో విషం కలుపుకొని తినేసి ఏంటిది? శోధన. ముందు ఎలా ఆలోచిస్తాం? ఇంటికేసి కొండలాగేయడానికి చూస్తాం. ఇంటికి దిగిపోతే మనం దిగిపోయి పాతాలని చేస్తాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. శోధనలోను ఇంకెందులోను ఉదిలోను ఎందులో పడిపోతుందంట? ఉది. ఏ ఉది? సాతాను ఏం చేస్తాడంట? వేస్తాడంట. చూడండి అనుభవ జ్ఞానంలోకి సాతాను ఎలాంటి వేస్తాడు. ఈ మాటకు మళ్ళీ వస్తాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరిని. చూడండి అనుభవ జ్ఞానం లేకపోతే సాతాను ఏం చేస్తుందంట? చెరపడుతుందంట. అదే కదా అన్నాడు దేవుడు అక్కడ. మళ్ళీ చదువుతాను మీరు జాగ్రత్త. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకి. అనుభవ జ్ఞానం కలగాలి. ఎందుకంటే ఒకసారి పడిపోయామనుకో రెండోసారి ఏమైనా గుర్తు రావాలి. ఒకసారి తెలియక తప్పు చేస్తామనుకో రెండోసారి ఏం రావాలి? బాబు ఇలాంటిది ఒకసారి చూస్తాము, ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి వస్తున్నాయి జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ రెండోసారి కూడా ఏం చేస్తాను? అలా చేసి కాబట్టి ఈసారి మొన్న అయితే ఎవరిని అడగలేదు. ఈసారి నలుగురు అయిపోయింది అడిగే చేద్దాం అంటాం. కానీ మళ్ళీ అది అప్పనంగా వచ్చే సొమ్ము గురించి ఆలోచిస్తామని బొగమట్టికి పనిచేయదు. అది కాదు అన్నట్టు చూడండి. మళ్ళీ సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయనేమో అని.
మళ్ళా వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్న వారికి ఒకవేళ దేవుడు మారు మనసు చెయ్యనేమో అని అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. సాతాను ఎలా పట్టిందంట? ఇష్టముగా పట్టిందంట. సాతాను ఎలా పట్టింది? వాళ్ళది ఇష్టం కాదే అన్న చూడు. సాతాను తన ఇష్టము చొప్పున అంటే ఎవరిని పడుతుంది ఇష్టంగా? లోకంలో ఉన్న వద్ద పట్టకలేదు. ఎందుకు? ఆల్రెడీ వాడు ఎక్కడ ఉన్నాడు? లోక సంబంధిగా ఉన్నాడు. ఇప్పుడు ఏ సంబంధులు కావాలి వాడికి? దేవుని సంబంధులు. యేసుక్రీస్తు అన్నది ఈ లోక సంబంధులు కానట్టు నేను లోక సంబంధులు కానట్టు వీరు కూడా లోక సంబంధులు కాదు. కాబట్టి వీరికి కావాల్సింది ఎవరు? దేవుని సంబంధం. అందుకే దేవుని సంబంధాలు పట్టినప్పుడు అక్కడ ఏమని రాస్తున్నారు చూడండి. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని గురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని. వాని గురి అన్నాడు చూడండి. అక్కడ ఎందులో పడతాం మనం? ఉదిలో పడతామన్నాడు ఇందాక తిమోతి రాసిన పత్రికలో. అవునా? అది ఎవరు పెడుతున్నావు? ఉది సాతాను పెడుతున్నా. వారి ఉదిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. వాళ్ళకేళ తిరిగి సత్యము ద్వారా అనుభవ జ్ఞానము ద్వారా ఒకవేళ తెలుసుకుని మరలా మారు మనసు పొందుతారేమో అని అట్టి వారిని ఏం చేయమంటున్నాడు? సాత్వికమైన మనసుతో గద్దించమంటున్నాడు. మళ్ళీ అలాగే ఆలోచన ఎవరికైనా ఉన్నాయా? ఉంటే ఏం చేయాలి? డిలీట్ చేసేది. అవి మంచిది కాదు. ఏదైనా కష్టపడితే వచ్చేది మనకి ఏమిస్తుంది? తృప్తినిస్తుంది. సంతృష్టి సహితమైన భక్తి ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? గొప్ప లాభ సాధనంగా ఉంటుంది. అంటే అది నీకు లాభంగా ఉంటుంది. నువ్వు ఎక్కువగా సంపాదించుకుని ఇది పోగేసుకోవచ్చు, కానీ ఏదో ఒక రావచ్చు ఒకసారి తుడిచేస్తుంది. నువ్వు ఎక్కువగా పోగేసుకుని ఏదో చేసుకోవచ్చు, కానీ ఒకసారి ఏదో ప్రమాదం వచ్చి మొత్తం అంతా ఖాళీ చేస్తుంది. అది నువ్వు కష్టపడి ఎవరిని మోసం చేయకుండా అందరితో చక్కగా నీ పని కష్టం చేసుకొని నీ కష్టాచేతాన్ని నమ్ముకొని దేవుడి యొక్క విశ్వాసం కలిగి నువ్వు బ్రతుకు. నువ్వు తెచ్చుకున్నది కొంచెమే కానీ నీకు అనారోగ్యం ఉండదు, నీకు తృప్తిగా ఉంటుంది. అవునా? నువ్వు ఏదో కోల్పోయిన వాడిగా ఈ లోకంలో కనబడవు. ఎంత బాగుంటుంది అది. అన్న వస్త్రములు కలవాలి. ఇంకేం కావాలండి? ఈ జీవితానికి ఏం కావాలి? ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలా సరిపోతాయి. ఓ మోసం చేసి ఏదో కూతురికి వెనకేయాలి, కొడుకులకు చదువుకేయాలి, ఎన్ని ఉన్నాయి కదా, ఉన్నాటితో చేసుకోవచ్చు. ఎక్కువగా వెనకేసేసిన తర్వాత ఇది అంత వెనకేసిన దేవుడు ఎలా తీసేదో అలా తీసేస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే కనుక ముందు మనకి సత్యములో అనుభవ జ్ఞానం రాకపోతే ఇదిగో అవివేక స్త్రీలు ఎలాగైతే ఎంత నేర్చుకున్నాను వారి ఇంట్లోకి వెళ్ళి కొంతమంది వీడ్చుకొని వెళ్ళిపోతారు. ఎవరు? ఇలాంటి వాళ్ళే. లోక సంబంధమైన జ్ఞానం చెప్పి ప్రతి పాపంలోకి వీడ్చుకొని పోతారు. పాపం అనేది అంత సింపుల్గా వచ్చేది తెలుసా? నువ్వేదో దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, నువ్వు రక్షింపబడ్డాను అనుకుంటున్నావు, కానీ పాపం అనేది మళ్ళా అపవాది ఈజీగా చిక్కులు పెట్టి లాగేస్తారా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. అదే ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము మనము కూడా ప్రతి వారము సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. చూడండి అక్కడ ఏమి రాస్తున్నారు? సిలువుగా చిక్కులు పెట్టి పాపం అంట. పాపం అంటే ఎలాగంట? అంటే అది ఎంత సులువుగా నిన్ను చిక్కుల్లో బంధిస్తుందో నీకు తెలియదేమో. తెలుసా? గ్రహించగలవా? లేదండి. దేవుడు ఆదాముకి ఈ చెట్టు పండు తినద్దు అని చెప్పాడు. అవ్వకు కూడా ఏం చెప్పాడు? ఈ చెట్టు పండు తినద్దు అని చెప్పాడు. వాళ్ళు నిజంగా తినడం మానేశారు. సాతాను వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? ఈ తోట చెట్లలో ఏదైనా పండుని దేవుడు తినద్దన్నాడా? ఈ తోట చెట్ల పండ్లన్నీ తినమన్నాడు. ఈ తోట మధ్యన నీ చెట్టు పండే తినద్దన్నాడు. ఎందుకు తినద్దన్నాడు తెలుసా? ఇది దేవతల వలె మారిపోతారు. నిజంగా దేవతలాగా ఉన్నవారు నిజంగా తినతలు ఎలా మారిపోయేది? దయ్యంలా మారిపోయేది. తెలీదు.
ఎంత సులువుగా చెప్తుందో చూడండి. మీరు దేవతల వలే మీది కట్టని మీరు కోటీశ్వరులు. ఏ కాలానికి ఆ బాణం. అవునా? అప్పుడు ఏదైతే తినకూడదో దాన్ని తినిపించడానికి మీరు దేవతల వలే మారిపోతుంది అన్నది. అప్పుడు ఎలా కనిపించిందంట పండు? కంటికి అందముగా రమ్యమైనదిగా. మరి అప్పుడు దాకా దాని చుట్టూ తిరిగేది కదా, అప్పుడు కనిపించలేదా? కనిపించలేదు. ఎప్పుడైతే దేవతల వలే మారిపోతుంది అన్నారు అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు ఆ పండుని చూస్తే బోల్డ్ ఆలోచనలు చేసింది. తినేసిందా? తినేసింది. దేవుడి మాట బాగానే అన్నాడు, కానీ భార్య మాట వినకపోయాడు. భార్య మాట విన్నాడు. దేవుడి మాట విన్నట్టుగానే భార్య మాట కూడా విన్నాడు. ఆనాడు స్త్రీ ఎలాగైతే పాపాన్ని తీసుకొచ్చి పెట్టిందో ఇప్పుడు కూడా చూడండి, ఎన్నిసార్లు వింటున్నా సరే అవివేక. అక్కడ స్త్రీల గురించి చెప్తున్నాడు అక్కడ తిమోతికి రాసిన పత్రికలో. తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతికి 3వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క. చూడండి, ఎవరి గురించి చెప్తున్నారు? అవివేక స్త్రీల యొక్క. స్త్రీలు ఎక్కువగా వాక్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానిలో బలహీనంగా పడిపోయేది ఎవరు? స్త్రీయే. అవునా? ఆ రోజు పడిపోయింది ఎవరు? స్త్రీ. అందుకే అంటారు, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. ఆదాం దగ్గర వచ్చి ఉంటారు అపవాది, కానీ ఆదాం ఏమవ్వలేదు? మోసపరచబడలేదు. లోపల కాదు, మోసపరచబడలేదు. అంటే మాట, అది చెప్తున్న మాటలు ఈరోజు లోకం ఎన్నో మనకు చూపిస్తుంది. అవి చెప్తున్నవి, అవి చూస్తున్నవి మనలోకి వచ్చేసరికి అది మనల్ని మోసం చేసేదా, మనకు అవసరమా, మనల్ని పాపంలో పడేసేదని ఆలోచన జ్ఞానం మనకి అది ఎలా వస్తుందంటే కనుక సత్యము గురించిన అనుభవ జ్ఞానంలోనే మనకి వస్తుంది. అది అక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంట్లలో చుచ్చి. ఎక్కడికి వెళ్తున్నారు? నేర్చుకోలేని వారి దగ్గరికి వెళ్తున్నారు. నేర్చుకుని నీ దగ్గరికి రారు కదా, వస్తారా? వేరొక బోధ చెప్పి నిన్ను మార్చగలరా? నిన్ను పాపంలో పడేసే శక్తి వాడికి వస్తుందంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వే లోపడుతున్నావు, నువ్వే మోసపోతున్నావు, నీకు నువ్వే మోసపోతున్నావు. ఎలా మోసపోతున్నావు చూడండి, అక్కడ చెప్తున్నాడు. కిందకి చదివితే ఏమని చెప్తున్నాడు చూడండి, 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపరచుచు అంతకంతకు చెడిపోదురు. చూడండి, ఎవరంటే వీళ్ళు? దుర్జనులు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసం చేస్తూ తమకు తామే ఏం చేస్తారంట? ఇతరులను మోసం చేస్తారంట, తమకు తామే. ఎలాగా? సత్యాన్ని తెలుసుకొని కూడా. ఎలాగా? సత్యాన్ని తెలుసుకుని. ఎందుకు సత్యాన్ని కూడా తెలుసుకుని ఎందుకు వెళ్ళి మోసపోతారంటే కనుక సత్యాన్ని ఎదిగిస్తున్నారు. అంటే వాక్యాన్ని మీది వెళ్ళిపోతున్నారు. వాక్యం మనకు తెలుసు, తెలిసినప్పటికీ ఏమవుతాం? ఏం చేస్తాం? వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పటికీ ఏం చేస్తాం? వినం. అదే అనుభవం లేకపోవడం. అదే సత్యానికి లోబడి నీ జీవితం కొన్ని సంవత్సరాలు వాక్య ప్రకారం నడిపించుకో. ఈ సంవత్సరం సంఘానికి వచ్చావు, రక్షణ పొందావు. ఈ రోజు నుంచి వింటున్న వాక్యాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు అలా అలవాటు చేసుకో వాక్యానికి లోబడినట్టు అన్ని విషయాల్లో కూడా. అప్పుడు ఏం చేస్తుంది? నీ జీవిత విధానం మారుతుంది. అవునా? నీ జీవిత విధానం మారుతుంది. అప్పుడు చూసిన నీ జీవితం వేరేగా ఉంటుంది, ఇప్పుడు వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్న నీ జీవితం వేరేగా ఉంటుంది. ఈ అనుభవాన్ని తెచ్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు వాక్యంతో నువ్వు సహవాసం కలిగి జీవించిన తర్వాత అప్పుడు నువ్వు పాపం చేయమన్నా చెయ్యి. ఎందుకు? వాక్యం నీ జీవితాన్ని మార్చింది. కొన్ని సంవత్సరాలు దాన్ని అనుసరించావు. దాన్ని అనుసరించి నువ్వు జీవించినప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా అలా చేస్తున్నా, అలా చేయమని నేను ప్రేరేపించినా నీకేమి నేర్పుతుంది వాక్యం? అయ్యో ఇది పాపము కదా. అదే దీన్ని పట్టించుకోకుండా
ఇంకా వాక్యం వినేసి వెళ్ళిపోయి నేను రక్షణ పొందేశాను కదా, నేను పరలోకి వెళ్ళిపోతానని బ్రతికేసావు అనుకో, నువ్వు ఎంత సులువుగా పాపలో పడిపోతావు అంటే దాని గురించి నీకు అనుభవం ఉండదు. కాబట్టి ఎవరు చెప్పినా ఇది నిజమే, ఇది సత్యమే వింటావు, మోసపోతావు. వారు మోసపోతున్నారు, నిన్ను మోసపోతున్నారు. ఎవరంటే వారు ఎంతకీ అక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో, అయితే దుర్జనులు వారు ఎవరు అంటే దుష్టుని సంబంధులు, దుర్జనులు. వీళ్ళు ఎవరో కిందకి అక్కడ చెప్తున్నాడు చూడు, 8వ వచనంలో చెప్తున్నాడు. ఎమ్మెలే అనువాదును మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎవరంటే చూడండి, మోషే కాలంలో ఎమ్మెలే అనువాదు మోషేని ఏం చేశాడంట, ఎదిరించారు. ఆ రోజు ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్న ఆయన్ని ఎల్లో ఎదిరించారు. ఎదిరించి వారికి లాంటి స్వభావం కలిగిన వారు ఎందులో ఉన్నారని అక్కడ చెప్తున్నారు. వీరును చెడిపోయిన మనసు కలిగిన వారు ఎవరంటే అక్కడ చెప్తున్నారు. వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో ఆల్రెడీ విశ్వాసులే, కానీ విశ్వాస విషయంలో ఎలాగైపోయారు, భ్రష్టులైపోయారు. దేని నుంచి భ్రష్టులైపోయారు, సత్యాన్ని ఎదిరించి, అంటే వాక్యాన్ని ఎదిరించి వాళ్ళు ఏమైపోయారు, భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వారి గురించి చెప్తున్నాడు అక్కడ 11వ వచనంలో. అయితే ఏమన్నాడు, దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరచుచు. వారు దుర్జనులంట వంచకులు. వంచేవారంటే ఏంటి, వంచకులు అంటే నిన్ను వంచి తీసుకెళ్ళిపోయేవారు, నిన్ను వారికి లోపరుచుకునేలాగా చేసుకున్నావు. ఒక చేతిలో మనం మోసపోయాం అనుకోండి, వారికి ఎప్పుడు మనం ఏం చేస్తాం, లోబడే ఉంటాం. ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తా, నువ్వు ఇంకా ఇచ్చేయమ్మా, లేకపోతే నువ్వు చెయ్యమ్మా, చేసి కూడా ఉన్నారా. జనంతో మోసపోయి ఇంకా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వారి కింద ఉంచుకొని వాళ్ళని పాడు చేసేవారు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళు ఎలాంటి వారంటే కనుక దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తమ్మును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదు. అంతకంతకు ఏమవుతుంది, చెడిపోతారు. ఎవరిలో సత్యాన్ని ఎదిరించిన వారు, సత్య విషయంలో విశ్వాసం లేక భ్రష్టులైన వారు. కాబట్టి మన సత్య విషయంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన పత్రిక చివరిగా మార్చాలి చూపించేద్దాం. మన వాక్య పట్టణం అదే. తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గల వారి ఉండవల్లని హెచ్చరించుచున్నాడు. చూడండి, మనం అందరం రక్షణ పొందాము. ఇప్పుడు మనం అందరం కూడా సత్యము గురించిన అనుభవ జ్ఞానములు ఎలా ఉండాలి, గొప్పవారిగా అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజు విన్న వాక్యాన్ని ఎక్కడే విడిచిపెట్టేసి మన జీవితంలో ఏదైతే వాక్యం మనం నడిపించడానికి సిద్ధపడుతుందో ఆ వాక్యాన్ని ఎదిరించి దాన్ని పక్కన పడేసి మన జీవితం లోకంలో కలిపేసుకున్నాం అనుకోండి, మనం ఇంకెప్పుడు సత్యానికి లోబడము. అలా లోబడిన వారు స్త్రీలు చూసారా ఏమైపోయారో చెప్పాడు. అలా లోబడిన వారు సాతాను గురించి ఎలా చిక్కుపోయారో చెప్పారు కదా. అవునా, అంటే సత్యం గురించి అనుభవ జ్ఞానం మనం పొందకపోతే కనుక సులువుగా చిక్కులు పెట్టి పాపానికి మనల్ని సాతాను లోపరచు. అదే సత్యంలో అనుభవాన్ని సంపాదించుకుంటే ఆ అనుభవం మనల్ని ఏం చేస్తుంది, సత్యం మనల్ని ఏం చేస్తుంది, పాపంలో పడగలకుండా స్వతంత్రులుగా. కాబట్టి సత్యముల అనుభవాన్ని సంపాదించుకునే సత్యం అంటే ఏంటి, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని అనుసరించి జీవించగలిగితే మనకి ఎటువంటి బాధ, ఎటువంటి నష్టాన్ని మనం చూడాలి. దీన్ని మీరి ఏది చేసినా దానికి ఏదో ఒక రోజు మన నష్టాన్ని ఈ లోకంలో అనేక మంది అందుకే ఎదురుపడుతున్నారు. శోధనలో, ఉదిలో, అవివేక ఆలోచనలో పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే కనుక సత్యముల అనుభవాన్ని, వాక్యముల అనుభవాన్ని మనం కలిగి మన జీవితాన్ని నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి అయినా ఇదిగో తండ్రినైనా ఈ సత్య వాక్యము తండ్రి మా చేతికి ఇచ్చిందండి. ఈ సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేసిందండి. మాలో ఉన్న పాపాన్ని తొలగించి మమ్మల్ని స్వతంత్రులుగా చేసిందండి. మమ్మల్ని తండ్రినైనా ఈ లోక సంబంధులుగా కాకపోండి, నేను ఉన్నతమైన పరలోక సంబంధులుగా మమ్మల్ని ఇచ్చినందుకు
ఇదిగో తండ్రి మీ చేతనైనా మీ ద్వారా మాకు వచ్చిన ఈ సత్యవాక్యాన్ని చేత పెట్టుకొని ఆయన మేము విని విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి నైనా ఈ సత్యంలో తండ్రి నేను ఎన్నో మాటలు మేము నేర్చుకుని నేను మా జీవితంలో వాటిని అవలంబించుకుంటూ నేను అనేక రక్షణ కలవరకు నేను కొనసాగించేవారిగా అవివేక ఆలోచనలు తండ్రి దుష్టుని యొక్క ఆలోచనలు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నేను పడకుండా తండ్రి ఈ లోక మాలిన్యంలో తండ్రి నేను వెళ్ళకుండా తండ్రి నేను ఏదైతే నేను మాకు మేలుకరమైనదో తండ్రి దాన్ని నేను మీ వాక్యంతో గ్రహించి తండ్రి దాన్ని అనుసరించుటకు మీ బిడ్డలను కాచి కాపాడని ప్రభుత్వం జరగబోతున్న కార్యక్రమాన్ని మైకాన్ని జరిపించండి. మా రక్షకులు మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము. ఆమేన్.